మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పుయు తినివేను, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈ సమయంలో నా ప్రభా, ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు ప్రతి వారి మనోనేత్రాలు వెలిగించి వెనగల చెవి గ్రహించగల అనుగ్రహిస్తున్నందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. ఎక్కడంటే భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఎందుకంటే ఇక్కడ చిమ్మెట తుప్పు దొంగలు దొంగిలించేస్తారు, కానీ ఎక్కడ పరలోక రాజ్యంలో దాచుకోవాలంట. ఒక అద్భుతమైనటువంటి సంఘటన, భూమి మీద జరిగినటువంటి సంఘటన మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి, డేటు టైంతో సహా చెప్తాను. ఆ నౌక పొడవు ఎంతంటే 85 అడుగులు. ఆ నౌకకు 2 తెరచాపలు కట్టబడి ఉన్నాయి. ఆ నౌక పేరేంటంటే క్వింటానడోని అనేటువంటి నౌక. ఒక చీకటి రాత్రి అనేక మంది కూలీలు ఆ నౌకలో కొన్ని పెట్టెలను చేరవేస్తూ ఉన్నారు. ఆ పెట్టెల్లో గోధుమలు ఉన్నవి అని చెప్పి అందరూ చెప్తున్నారు. కానీ నిజానికి ఆ ఫ్రాన్స్ రాజు అయినటువంటి 16వ లూయి యొక్క బంగారము, ఇతర విలువైనటువంటి వస్తువులు ఆ పెట్టెల్లో నింపబడున్నాయి, గోధుమలు కాదు. 30 మంది రాజు కుటుంబం వారికి మాత్రమే తెలుసు అనమాట అదంతా బంగారం అని చెప్పేసి. ఆ బంగారం విలువ ఎంతంటే 400 కోట్ల రూపాయలు. గమనించాలి, ఆ బంగారం విలువ 400 కోట్ల రూపాయలు. 1789 డిసెంబర్ 26వ తేదీన ఇంకా చీకటిగా ఉండగానే ఆ నౌక రేవును కదిలింది. ఆ రేవుని విడిచిపెట్టి ఆ సముద్రం లోతులోకి వెళ్తూ ఉంది. కెప్టెన్కు ఆ ప్రాంతమంతా బాగా తెలుసు. 2 రోజుల తర్వాత ఆ నౌక అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రవేశించింది. అంతలో భయంకరమైనటువంటి తుఫాను ప్రారంభమైంది. 16వ లూయి, ఆయన భార్య మేరీ, మరి ఆంతోనైట్టి తమ యొక్క ప్రాణం కంటే తమ సంపద గురించే ఎక్కువగా ఆందోళన పడుచు ఉన్నారు. గమనించాలి, ఆ సమయంలో ఫ్రాన్స్లో విప్లవం చెలరేగుచున్నది. ఆ ఫ్రాన్స్లో విప్లవం చెలరేగుచు ఉన్నది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే తమ సంపద అంతా తీసుకొని వారు దూరదేశానికి పారిపోవటానికి పథకాన్ని వేశారు. కానీ అది ఫలించలేదు. 1790వ సంవత్సరం జనవరి 3వ తేదీన ఫ్రాన్స్కు ఉత్తరంగా ఉన్నటువంటి ఆ క్విల్లీ బీఫ్ వద్ద ఏమైందంటే ఆ యొక్క నౌక మునిగిపోయింది. పిల్లలు వింటున్నారా? ఆ నౌక మునిగిపోయింది. ఎటువంటి నౌక అంట? 400 కోట్ల రూపాయలు విలువైనటువంటిది. 400 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆ నౌక మునిగిపోయింది. ఆ నౌకలో అపార సంపద ఉన్నదనేటువంటిది అందరికీ తెలిసిపోయింది. ఎప్పుడైతే అంతే కదా, ఆవు చస్తే కానీ పాలు బయటపడవంటారు. ఎప్పుడైతే నౌక మునిగిపోయిందో అప్పుడు తెలిసింది అందులో 400 కోట్ల రూపాయలు ఉంది అని చెప్పేసి. 400 కోట్ల రూపాయలు ఖరీదైన బంగారం ఉందని చెప్పి ఆ నౌక ఓడ మునిగిపోయిన వెంటనే అందరికీ తెలిసిపోయింది. అనేకులు ఆ సంపదను ఎలాగైనా సరే చేజిక్కించుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేశారు. ఆ నౌక మునిగిపోయిన చోట ఆ నీటి అడుగు బాగాన ఊబిగా ఉంది కాబట్టి నౌక దానిలోకి దిగబడిపోయింది. 1837వ సంవత్సరంలో కొంతమంది సాహసికులు ఎవరైతే ఉంటారో ఆ సాహసికులు కొన్ని బంగారు నాణాలు, కొన్ని ఆభరణాలు, కొన్ని వెండి వస్తువులు, విలువైనటువంటి రత్నాలతో అలంకరించబడినటువంటి ఒక అద్దాన్ని తీసుకొని రాగలిగారు. అక్కడికి వెళ్ళి ఎలాగైతే సాహసించినటువంటి వారు కొన్ని వస్తువులను అయితే తీసుకుని వచ్చారు. చివరికి ఆధునిక పరికరాల సహాయం చేత 1940వ సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖున ఆ నౌకను పైకి తెచ్చారు ఎలాగైతేనే. కానీ దానిలో బంగారం మాత్రం లేదు, విలువైన నిధి మాత్రం లేదు. ఆ 400 కోట్ల బంగారు విలువైన వస్తువులు లేవు. వాళ్ళ ముందు ఏదైతే తెచ్చారో అవి దొరికే తప్ప మిగతా ఏం దొరకలేదు. మరలా ప్రజలందరికీ ఇది చర్చనీయాంశం అయిపోయింది. నిధి ఎక్కడున్నది? అందులో మరి ఆ యొక్క 400 ఆ యొక్క మరి ఖరీదైనటువంటి 400 కోట్ల మరి విలువైనటువంటి బంగారం అంతా ఏమైపోయింది అని చర్చ మొదలైంది. ప్రియులారా, వింటున్నారా? ఎక్కడుంది అని చెప్పి, నిధి ఎక్కడున్నది? పైకి తేల్చినటువంటి నౌక ఆ క్వింటానడోని కాదేమో, అసలు అది ఆ నౌక ఒరిజినల్ నౌక ఇది కాదేమో. ఎందుకంటే ఆ ప్రాంతంలో చాలా నౌకలు మునిగిపోయినాయి కాబట్టి ఆ నౌక ఈ నౌక కాదేమో. ఒకవేళ 16వ లూయి తన సంపదను వేరే చోట దాచాడేమో.
ఇదివరకే సముద్రపు దొంగలు లేకపోతే ఆ సంపదను ముందే దోచుకుని పోయారేమో. ఇలాగా ఈ ప్రశ్నలకు సమాధానం లభించకపోవచ్చు ప్రియులారా. ఎంత ప్రయత్నించినా ఇప్పటికీ దాని సమాధానం దొరకలేదు. అది మరి ఏమైందో ఏంటో ఎక్కడ దాచారో ఎవరికి తెలియకుండానే మరి అది దాచితే దొంగిలించబడిందో ఏమైందో తెలియలేదు. ఈ లోకంలో చూసారా, అడ్రస్ లేకుండా పోయింది. కానీ పరలోకంలో మన ధనాన్ని దాచుకున్నట్లయితే వారికి ఏ బాధ లేదు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా తాము దాచుకున్నటువంటి ఆ పరలోకపు నిధిని ఒకనాడు స్వతంత్రించుకోవచ్చు. డౌట్ లేదు. ఎవరు దొంగిలించరు, చిమ్మెట పట్టదు. ఆయన కొరకు మనం చేసే ప్రతి మంచి పని ఒక విలువైనటువంటి వజ్రంలాగా మారి మన కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది ప్రియులారా. పరిచర్య కొరకు, పేదల కొరకు వెచ్చించిన ధనము కొన్ని వేల రెట్లుగా మారి మనకు తిరిగి లభిస్తూ ఉంటుంటుంది. కాబట్టి ఈ రోజున నీ ధనం ఎక్కడున్నది, నీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎక్కడున్నది? భూలోక రాజ్యంలో, పరలోక రాజ్యంలో. దేవుని కొరకు నువ్వు విత్తినటువంటి విత్తనం ఎంత, దేవుని కొరకు నువ్వు దాచినటువంటి ధనం ఎంత? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని రాజ్యంలో విత్తింది ఎంత, మనం మరి ఈ లోకంలో దాచుకున్నది ఎంత? ఈ లోకంలో అయితే చిమ్మెట తినేస్తుంది అంటండి. ఈ లోకంలో అయితే నష్టపోతామంట, ఈ లోకంలో మోసపోతాం, ఈ లోకంలో మిస్ అయిపోతుంది. కానీ పరలోక రాజ్యంలో అది ఇంకా 1000 రెట్లుగా విస్తరించబడుతుంది తప్ప లాస్ పోవటం అనేటువంటిది ఉంది. మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారికి వెలిగింపునిచ్చి ఇహలోక సంబంధమైనటువంటివిగా కాకుండా పరలోక సంబంధమైన ఆలోచన కలిగి జీవించడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.